ఓకే, ఇంతమంది టాప్ హీరోలతో ఆల్మోస్ట్ అందరూ టాప్ హీరోలే కదా చేసింది. కానీ బండ్ల గణేష్ అంటే ఏదోలే అన్నట్టుగా చిన్నపిల్లల్ని చూసినట్టు లేకపోతే ఏదో అట్లా ఎందుకు చూస్తున్నారు ఇండస్ట్రీలో? బాధ అనిపించలా ఎప్పుడన్నా అట్లా చేస్తుంటే? భలే అడిగారు సార్. ఈ మాట నన్ను ఎవరు అడగల, బ్రహ్మాండమైన క్వశ్చన్ సార్. నంబర్ 1, నేను చిన్న చిన్న వేషాలు వేయటం. నంబర్ 2, అందరితో చనువుగా ఉంటాను నేను. నన్ను చిన్న పిల్లాడిగా చూసినా నాకు బాధ అనిపించిన గణేష్లే అనుకున్నా కానీ వాళ్ళ మనసుకు తెలుసు. ఓకే, ఈడు వెళ్తే ఏమైనా చేస్తాడు, ఈడు పెద్ద ముదుర్రా, ఈడు ఏ పనైనా చేయగలరా అని వాళ్ళకి తెలుసు. కానీ ఎదుర్కోలేరు కదా సార్. ఇప్పుడు ఎదుగుదలని అంగీకరించడం కష్టం సార్. మీ సమకాలికలు రాధా గారు అని మేము మాకు తెలుసు మీ స్థాయి ఏందో మీరేందో. మీతో పాటు 30 ఏళ్ళ 40 ఏళ్ళ పనిచేసిన వాళ్ళు మేము ఊహించుకోవడం లోపల ఫీల్ అవుతారు. ఆయనకంటే నేను తెలియగలని మంచి ఆయన ఆంధ్రజ్యోతి ఓనర్ అయ్యాడు, మేము కాలేదనుతారు. అట్లా ఉంటారు సార్. దాన్ని మనం పట్టించుకుంటే ఎట్టా? వాళ్ళని కూడా అన్నా నమస్తే అన్నామంటే వాడు హ్యాపీ. మనం పోయినా అక్కడ తిట్టుకుంటాడు, ఆడు తిట్టుకుంటాడని నాకు తెలుసు. మీకు అర్థం కదా, ఆడు వెళ్ళంగానే మరి తిట్టుకుంటాడు. ఆడు నేను 100 తిట్టుకొని నా కొడుకు మరి నాకు ఏం సంగతులు. మనం అన్నావా, వాడు వెళ్ళిపోయావా, మన పని మనం చేసుకున్నావా? వాడు నన్ను ఇటు తిడుతున్నాడని ఆడుతూ నేను గొడవ పెట్టుకుంటా కూర్చొని పుణ్యకాలం కాస్త ఎడవగొట్టుకొని నా జీవితం ఏంటి, నా భార్య పిల్లలు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తాను. అట్లా మనం తిట్టుకునే వాళ్ళు తిట్టుకోవాలి సార్. తిట్టుకునే వాళ్ళు అయితే ఎక్కడ పెరుగుతాం సార్. మనకి ఎంత మంది శత్రువులు ఉంటే అంత మంచిది సార్. నాకు అంత గొప్పని అంతే. లేకపోతే దాని బోడికి ఎవరు ఉంటారు సార్ శత్రువులు? నిజం చెప్పండి మీరు. ఎవడ మన దగ్గర విషయం ఉంది కాబట్టి మన విషయాన్ని తట్టుకోవాలంటే వాడు మన మీద ఆడే ఉందలే అంటారు. ఆడే ముందులో వాడు అనాలని నేను కోరుకుంటా సార్. వాళ్ళు అట్లా అనాలనే నేను కోరుకుంటా. సో అట్లా అంటే నీ దగ్గర ఏదో ఉన్నట్టు లెక్క. అంతే కదా సార్. లేదా 200 మంది 300 మంది నిర్మాతలు ఉన్నారు, రెగ్యులర్గా సినిమాలు తీసేవాళ్ళు ఒక 20 మంది ఉన్నారు, బాగా ప్రొడ్యూసర్గా ఉండేవాళ్ళు నంబర్ 1 హీరోలతో తీసేవాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. 10 మంది మీద 200 మంది ఏడుస్తారు కదా సార్. ఆడు నిర్మాతే, వాళ్ళు డేట్లు ఇస్తే సినిమా తీస్తారు. డేట్లు తెచ్చుకోవడం కళ సార్ హీరోలది. ఏదో సినిమా తీయటం ఏముంది సార్. ఏదో సినిమా మొదలు పెడతాం, అవగొడతాం, డిస్ట్రిబ్యూటర్ని బతిమాలాలి, ఎగ్జిబిటర్ని బతిమాలాలి, హీరోల్ని బతిమాలాలి, అందరిని బతిమాలాలి. అదే పెద్ద హీరోతో సినిమా తీస్తే ఒక హీరోని బతిమాలాలి. కథ వాళ్ళందరూ మంది బతిమాలుతారు. నా పాలసీ సార్. అన్ని దగ్గర తిరిగి ఒక గుడిని పట్టుకుంటే కథ వాళ్ళందరూ ఆటోమేటిక్ అక్కడికి వస్తారులే. 100 గుళ్ళు తిరిగి వదిలేదు. చిన్న సినిమా తీస్తే అదని నా భయం.